నీటిలోకి తీసుకెళ్లి దీపాలు అరటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు. ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతుంది. ఈ దీపం వెళ్లి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది. అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది. నీటిలో ఉంటాయి చాలా చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటి మీద పడ్డప్పుడు నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడతో సరిపోతుందా? ఇవి కాదు. జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః. వాటికేం తెలియదు, అవేం పుణ్యం చేయలేదు. కానీ ఈ వెలుతురు వాటి మీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక. అక్కడితో వాటికి ఉన్నటువంటి పాపపుణ్యములన్నీ కూడా నశించిపోవుగాక. ఆ గంగ ఒడ్డున నిలబడి చూస్తుంటే అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి నిజంగా దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడ్డానికి మహాముచ్చటగా ఉంటుంది. దానికి అసలైన తాత్వికమైన అవగాహన ఏమిటంటే, నీటిలోకి తీసుకెళ్లి దీపాలు అరటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు. ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతుంది. ఈ దీపం వెళ్లి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది. అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది. నీటిలో ఉంటాయి చాలా చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటి మీద పడ్డప్పుడు నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడతో సరిపోతుందా? ఇవి కాదు. జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః. వాటికేం తెలియదు, అవి